దొరసాని 8వ భాగం. 7వ భాగంలో విహారీ మెల్లమెల్లగా జానకిని ఇష్టపడటం మొదలు పెడతాడు. అందుకని కళ్యాణితో తిరగడం తగ్గిస్తాడు. అది గమనించిన కళ్యాణి వెంటపడి మరీ విహారిని బయటికి తీసుకుని వెళ్తుంది. జానకి ఒంటరితనంతో తనకెవ్వరూ అవసరం లేదని నిర్ణయించుకుంటుంది. కథ కొనసాగుతుంది. విహారీ ఊహించినట్టే జానకి తర్వాత రోజు పొద్దున అతన్ని చూడవలసి వచ్చినప్పుడు ముభావంగా ఉంది. 3 రోజుల క్రితం వాళ్ల మధ్య అల్లుకున్న మాటల పల్లకి మూగబోయి మౌనాల మంచుపడి బిగిసిపోయింది. విహారీ అదేం గమనించినట్టు జానకితో, ఈ గిన్నె అక్కడ పెట్టనా, ఉప్పు కావాలా అని కల్పించుకొని మాట్లాడాడు. జానకి పెద్దగా పలకకపోయినా అతనికి బాధ వేయలేదు. ఎందుకో ఏదో జరగబోతోందని అతనికి ఊహామాత్రంగా అనిపిస్తూ ఉంది. తనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అస్పష్టంగా తెలుస్తూనే ఉంది. కానీ దేని గురించి, ఏ సందర్భంగానో అతనికి తెలియలేదు. 9:15కు భద్రప్ప వచ్చాడు. విహారీ దారంతా ఆలోచించాడు. ఆఫీసు కారిడార్లో నడుస్తూ కూడా ఆలోచించాడు. తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటూ కూడా ఆలోచించాడు. కానీ తను ఏదో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న ఫీలింగ్ అతన్ని వదల్లేదు. ఎండీ నుండి పిలుపొచ్చి అతను అటువైపు వెళ్తుంటే అతనికి సడన్గా స్ఫురించింది. అతని పెదవి పైన సన్నని నవ్వు ఒకటి తేలియాడింది. పొద్దున జానకి తనతో మాట్లాడినందుకు తనకెందుకు బాధ కలగలేదో అతనికి ఫ్లాష్లా వెలిగింది. తను కళ్యాణితో కలిసి 2 రోజులు మాయమైనా ఏం పట్టనట్లు జానకి తనతో ఇవాళ మాట్లాడి ఉంటే తనంటే ఆమెకు ప్రత్యేకమైన అభిప్రాయం లేదని తెలిసేది. కానీ ఆమె అలిగి తనతో సరిగ్గా మాట్లాడలేదంటే ఆమె కొంచెం కేర్ చూపించినట్టే కదా అర్థం. విహారీ టై సరిచేసుకొని రాఘవ గది తలుపు మునివేళ్లతో తట్టాడు. కమిన్ వినిపించి తలుపు తోసుకుని లోనికి నడిచాడు. నీ కొత్త పొజిషన్ ఎలాగుంది? రాఘవ అడగడం విని విహారీ కుర్చీలో సరిగ్గా కూర్చున్నాడు. ఎనీ ప్రాబ్లమ్స్? రాఘవ అడిగాడు. నో సార్, విహారీ చెప్పాడు. అయితే నువ్వు అడ్జస్ట్ అయ్యావన్నమాట అన్నాడు రాఘవ. ఎస్ సార్. మంచిది, నేను అందుకే పిలిచాను. పెళ్లి చేసుకుని రాగానే కొత్త కుర్చీలోకి మారాల్సి వచ్చింది. పెరిగిన బాధ్యతల వల్ల నువ్వు సెలవు పెట్టలేకపోయావు. ఇప్పుడు ప్రెస్సింగ్ మ్యాటర్స్ లేవు కాబట్టి కొన్ని రోజులు సెలవు పెట్టి అమ్మాయిని తీసుకుని ఎటైనా వెళ్ళిరా. ఎందుకు సార్? రాఘవ సడన్గా పిలిచి సెలవు పెట్టమంటున్నాడు. ఎందుకో విహారికి అర్థం కాలేదు. హనీమూన్కు ఎందుకని అడుగుతావేమిటి? ఓ, విహారికి అర్థమైంది. ఇదేనేమో పొద్దుటి నుండి ఏదో ఒక నిర్ణయం కోసం కొట్టుమిట్టాడుతున్న ఆ పేరులేని ఫీలింగ్. ఏమంటావు? రేపటి నుంచి పెడతావా సెలవు? అమ్మాయి ఏమంటుందో ఆమె సెలవు కూడా చూసుకోవాలి కదా అన్నాడు రాఘవ. కళ్యాణి ఏమంటుంది? ఆమెకేం చెప్పాలి? ఏదో ఒకటైతే చెప్పాలి, అది మాత్రం నిజం. కానీ ఏం చెప్పాలి? ఎందుకు చెప్పాలంటే జానకి కావాలి, కళ్యాణి కూడా కావాలి. గాడ్, ఇప్పుడు ఇంత జరిగాక ఇన్నాళ్ళు కలిసి కలలు కని ఆమెను వదిలిపెట్టలేడు. ఏంటి ఆలోచిస్తున్నావు? రాఘవ అడిగాడు. విహారీ జవాబు చెప్పలేదు. ఒక మాట చెప్పు, నిన్న మొన్న నువ్వు జానకి కలిసి గడిపారా? రాఘవ జవాబు చెప్పకుండా కూర్చున్న విహారీని చూస్తూ మళ్ళీ అడిగాడు. నువ్వు కళ్యాణితో ఉన్నావు కదూ? నువ్వేం చెప్పక్కర్లేదు, నీ మౌనమే చెప్తుంది. ఇది కూడా తెలుసుకో, నా కొడుకు 2 రోజులుగా ఇంట్లో లేడు. విహారీ చురుగ్గా రాఘవ వంక చూశాడు. అదన్న మాట, తను ఇంట్లో లేని ఈ 2 రోజులు జానకి తన కోసం వాకిట్లో ఎదురు చూస్తూ కూర్చోలేదు. తను ఊహించినట్టు. విహారీ కళ్ళు పచ్చబడ్డాయి. విహారినే చూస్తున్న రాఘవ తిరిగి తనే అన్నాడు. 1 నెల రోజులు యూ హియర్? 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. ఆ పిల్లతో నీ తిరుగుళ్ళు మాని జానకితో భర్తగా నీ బాధ్యతలు యాక్సెప్ట్ చేయి. పెళ్ళి అయ్యాక కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగి నీ భార్యను ఆమె ఇష్టానికి వదిలిపెట్టి నీతి లేకుండా నువ్వు ప్రవర్తించగలవేమో కానీ మేము చూస్తూ సహించలేం. సార్, విహారీ అరుపును అతను వినిపించుకోలేదు. 1 నెల రోజుల్లో నీ ప్రవర్తనలో మార్పు కనిపించకపోతే అన్స్టేబుల్ అండ్ ఇమ్మోరల్ కింద నిన్ను ఉద్యోగంలో నుండి తీసి పారేస్తాను. అండర్స్టాండ్? విహారీ పెదాలు బిగించి తల పంకించాడు. ఉద్యోగంలో నుండి తీసివేయడమే కాదు, రైట్ ప్లేసెస్లో చెప్పవలసినవన్నీ వాళ్ళకి చెప్పవలసిన మాటలు చెప్తాను. నీకు ఇంకెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తాను, రాఘవ చెప్పాడు. విహారీ లేచాడు. రాఘవ కూడా లేచి నిలబడ్డాడు. ఎదురుగా డిస్క్ 2 చేతులతో అదిమి పట్టి విహారీ వంక తీవ్రంగా చూస్తూ చెప్పాడు. అదృష్టం వచ్చి వాకిట్లో నిలబడ్డా కళ్ళు తెరుచుకుని కూడా గుర్తించలేకపోతున్న నీలాంటి మూర్ఖులు ఒకళ్ళిద్దరు ఉద్యోగాలు చేయకపోయినా ప్రపంచానికి ఏం నష్టం లేదు. ప్లీజ్. విహారీ కళ్ళు మూసుకుని పిడికిలి గాల్లోకి లేపి అరచేయి తెరిచాడు. వెనక్కి తిరిగి తలుపు వైపు నడిచాడు.
రాఘవ అతను తలుపు తీసుకుని బయటికి నడవబోతుంటే పిలిచాడు. విహారీ, ఐఎమ్ సారీ. విహారీ వినకుండా వెళ్తుంటే ఈసారి గట్టిగా పిలిచాడు. విహారీ ఆటోమేటిక్గా ఆగాడు, కానీ వెనక్కి తిరగలేదు. రాఘవ అతని వీపు చూస్తూ చెప్పాడు, నాకు నా కొడుకంటే ప్రాణం. తెలిసిన తక్కువ సమయంలోనే జానకి పైన అభిమానం కలిగింది. నువ్వు మంచి మేనేజర్గా పేరు తెచ్చుకుంటున్నావు. మీ ముగ్గురిలో ఎవరికీ బాధ కలగకూడదనే నేను చేయగలిగింది, చెప్పగలిగింది చెప్పాను. విహారీ ఆలోచించకుండా తలూపాడు. నాకు అంత కోపం రావడం కూడా చాలా ఏళ్లలో ఇదే మొదటిసారి. నా పిల్లలు పెద్దవాళ్ళయ్యాక నేను అసలు పూర్తిగా కొప్పడ్డం మర్చిపోయాను అనుకున్నాను. విహారీ, నాకు జానకంటే ఇష్టం. విహారీ తల పంకించాడు. నాకు నువ్వొకటి, గౌతమ్ ఒకటి కాదు. విహారీ మాట్లాడలేదు. వెళ్ళడానికి ఒక్కడుగు వేశాడు. విహారీ, ఇంకేం చెప్పకండి ప్లీజ్. విహారీ వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ పని ముగిశాక ఇంటికి బయలుదేరాడు విహారీ. ఇంటికి దూరంలో కారు ఆపేయమని భద్రప్పకు చెప్పి దిగాడు. కారు వెళ్ళిపోయేదాకా చూసి వెళ్ళిపోయాక జేబుల్లో చేతులు పెట్టుకుని రోడ్డు చూస్తూ ఇంటివైపు నడిచాడు. అతనికి ఉన్నట్టుండి పరిస్థితి క్లియర్గా కనిపించింది. జానకి భార్యగా తన మీద హక్కులు అసెట్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఆ పెళ్లి మొదటి నుంచి ఒక తప్పే. దాన్ని డిజాల్వ్ చేయడానికి పెద్ద కష్టం కాదు. ఇద్దరూ ఏ రకంగానూ నష్టపోలేదు. ఆ తర్వాత అంతకు ముందు నుండి అనుకున్నట్టు కళ్యాణిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, అంతే. ఇందులో అంతగా ఆలోచించాల్సింది, మదనపడాల్సింది ఏమీ లేదు. విహారీ ఎదురుగా ఉన్న రాయిని కాలితో తన్నాడు. తన జీవితం పుస్తకంలో చివరి పేజీ మీద ముద్రించబడే వాక్యాలు అతని కళ్ళ ముందు పెద్ద పెద్ద అక్షరాల్లో కనిపించాయి. ఇక ఆ తర్వాత వాళ్ళు కలకాలం సుఖంగా జీవించారు. మళ్ళీ ఎదురైన ఆ రాయి వంక అతను కళ్ళు చిక్లించి చూశాడు. అయితే ఇక తను ఇంకో ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టాలేమో. అతను తలెత్తి చూశాడు. ఇల్లు దగ్గర పడింది. అతను గబగబా అడుగులు వేశాడు. నిర్ణయానికంటూ వచ్చాక ఇక ఈ విషయం జానకికి చెప్పి త్వరగా తేల్చుకుంటే మంచిది. అతని పక్క నుండి హీరో హోండా ఒకటి దూసుకుపోయి అతని ఇంటి ముందు ఆగింది. గౌతమ్. విహారీ గుర్తుపట్టి జేబుల్లోంచి చేతులు తీసేసి 2 అంగల్లో ఇల్లు చేరాడు. అతనికన్నా ముందే గౌతమ్ గేటు తీసుకుని లోనికెళ్ళాడు. ముందు వాకిలి తీసే ఉంది. విహారీ లోపలికెళ్ళాడు. ఏం కావాలి? గౌతమ్ను చూస్తూ అడిగాడు. జానకి గారు కావాలి. గౌతమ్ అనిశ్చితంగా చూశాడు. ఉన్నారా ఇంట్లో? ఎందుకు? ఏం పని? విహారీ అడిగాడు. కొంచెం మాట్లాడాలి, గౌతమ్ చెప్పాడు. ఏం మాట్లాడాలి? నాతో మాట్లాడండి. మీకు చెప్పలేను. చెప్తున్న అతని కళ్ళు మెరిశాయి. మెట్లపైన జానకి కనిపించింది. విహారీ జానకిని, గౌతమ్ని మార్చి మార్చి చూశాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎంతవరకు వచ్చిందో తనకు తెలీదు. తెలియడానికి తను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చేతులు దాటిపోతే తనేం చేయగలడు? ఆ సమయంలో ఆ విషయం తనకెందుకన్న ఆలోచన రాలేదతనికి. జానకి గారు, మీతో కొంచెం మాట్లాడాలి, గౌతమ్ అంటున్నాడు. అతని మాట ప్యాథటిక్గా ఉంది. చెప్పండి, జానకి అంటోంది. ఇక్కడ చెప్పలేను. నాతో బయటికి రాగలరా? గౌతమ్ అడిగాడు. జానకి ఇవాళ బయటికి రాదు, విహారీ చెప్పాడు. అయితే రేపు? గౌతమ్ జానకి వైపు చూశాడు. రేపు సాయంత్రం. రేపు కూడా రాదు. విహారీకి కోపంగా ఉంది, ఉక్రోషంగా అనిపించింది. జానకిని అతనితో ఎక్కడికి పంపించే పనే లేదు. కావాలంటే రేపంతా జానకితో పాటు తనే ఉంటాడు. మీరుండండి విహారీ, నేను మిమ్మల్ని అడగడం లేదు, గౌతమ్ విహారీతో చెప్పి మళ్ళీ జానకిని చూస్తూ అడిగాడు. మీరు చెప్పండి జానకి, రేపు సాయంత్రం నాతో వస్తారా? రాదు, విహారీ చెప్పాడు మళ్ళీ. నేను మిమ్మల్ని అడగలేదు, గౌతమ్ అన్నాడు. జానకిని అడిగినా అదే జవాబు, విహారీ చెప్పాడు. ఎందుకని? ఎందుకు? గౌతమ్ జానకిని డెస్పరేట్గా చూస్తూ అడిగాడు. నాతో మాట్లాడడానికి కూడా ఎందుకు అంత తప్పించుకొని తిరుగుతున్నారు? నిన్నంతా మీ ఇంటి చుట్టూ పిచ్చివాడ్లా తిరిగాను తెలుసా? మొన్న వస్తున్నాను, ఒక్క నిమిషం ఉండమని బ్రతిమలాడాను, ఉండలేదు. నేనంత ద్రోహం ఏం చేశాను? కనీసం నాతో మాట్లాడడం కూడా ఎందుకు మానేశారో చెప్పవలసిన కనీస బాధ్యత కూడా లేదా మీకు? నాకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అతను ఇంకా ఏమో అంటూనే ఉన్నాడు, కానీ విహారికి ఇంకేం వినిపించలేదు. అయితే రాఘవ అనుమానించినట్టు జానకిని గౌతమ్ కలుసుకోలేదన్నమాట. జానకి ఏదో అంటుంటే అతని ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోపల గౌతమ్ చెప్తున్నాడు. సరే, నాకింకేం చెప్పకండి. అపార్థాలు, అభిప్రాయాలు ఏమున్నాయో అవన్నీ మనం కలిసి కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం. అంతేగాని ఏదో అనుకున్నామని. ఏమనుకున్నాం? అతను పెళ్లి చేసుకుందాం అన్నాడు, తను కాదంది. అందులో అనుకునేందుకు ఇంకేముంది? జానకికి విసుగనిపించింది. ఆమె జవాబు చెప్పడానికి నోరు తెరిచింది, కానీ గౌతమ్ ఆగలేదు.
రేపు బయటికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాడు. విహారీ గౌతమ్ను తీక్షణంగా చూస్తున్నాడు. ఏమనుకున్నారు వాళ్ళు? పోట్లాడుకున్నారా? ఏ విషయం గురించి? లవర్స్ ట్రిప్పా? అందుకేనా జానకి అలిగి అతనితో మాట్లాడట్లేదు? జానకి రేపు కూడా మీతో బయటికి రాదు, విహారీ ఈసారి గట్టిగా చెప్పాడు. ఎందుకని రాదు? రాదు. అదే ఎందుకని? జానకి గాబరాగా చూసింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ గొడవకు దిగరు కదా, తనేం చెయ్యాలి? విహారీ సడన్గా చల్లబడ్డాడు. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా గౌతమ్ మొహం పరికించి చూస్తూ శాంతంగా చెప్పాడు. ఆమె రేపు ఈ ఊర్లో ఉండట్లేదు. ఊర్లో ఉండట్లేదా? ఎక్కడికి వెళ్తుంది? గౌతమ్ జానకిని చూస్తూ అడిగాడు. జానకి విహారీ వైపు చూసింది. నాతో వస్తుంది, విహారీ చెప్పాడు. మీతో వస్తుందా? ఎక్కడికి? తెలీదు. ఆమె ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం. ఎందుకు? హనీమూన్కు. నిజంగా ఆ మాత్రం గెస్ చేయలేరా? అంటున్న విహారికి తనతో పాటే ఇంకో ఆలోచన వచ్చింది. ఇప్పుడిక తను వేరే ఉద్యోగం వెతుక్కోనక్కర్లేదు. గౌతమ్ అనుమానంగా విహారిని జానకిని మార్చి మార్చి చూస్తున్నాడు. జానకి విహారిని చూస్తోంది, కానీ విహారీ ఆమెను చూడట్లేదు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. నేను నమ్మను, గౌతమ్ మెల్లగా అన్నాడు. మీ ఇష్టం. నన్ను నమ్మకపోతే మీ నాన్నను అడగండి. మా హనీమూన్ కోసం నాకు లీవ్ కూడా శాంక్షన్ చేశారు, విహారీ చెప్పాడు. గౌతమ్ జానకిని చూశాడు. జానకి ఇంకా విహారినే చూస్తోంది. గౌతమ్ గిరుక్కున వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగలేస్తూ వెళ్ళిపోయాడు. జానకి మెల్లగా మెట్లు దిగింది. చేతిలో కూరల బుట్ట పట్టుకొని వంటింటి గుమ్మం దగ్గరే నిల్చొని హాల్లో జరుగుతున్న చోద్యం చూస్తున్న కాంతమ్మని అడిగింది జానకి. కాంతమ్మ, నువ్వు ఇంకా కూరలు తేవడానికి వెళ్ళలేదా? పోతున్నానమ్మా. ఏది? ఇప్పుడే బయలుదేరుతున్నా, చిటికలో వచ్చేస్తా. కాంతమ్మ హడావుడిగా వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ ఆనందంగా వెళ్తున్న కాంతమ్మను చూస్తూ నొసలు చిట్లించింది జానకి. ఇంకేం, ఆమెను ఇక పట్టడానికి ఉండదు. సీన్లు తయారు చేయడానికి విహారీ తర్వాతే ఎవరైనా. ఏమైంది ఇవాళ అతనికి? అతను చెప్పింది నిజమైతే నిలబెట్టుకుంటాడా, లేకపోతే అంతా హాస్యమా? జానకి, విహారీ పిలుపుతో అతని వైపు తిరిగింది జానకి. అతని మొహం ఎంతో సీరియస్గా ఉంది. మీ ఆఫీసర్ రేపటి నుండి కావాలంటే నీకు సెలవిస్తాడా అడిగాడు. జానకి మాట్లాడలేదు. అతనికి అప్పుడే గుర్తొచ్చినట్టు సడన్గా అడిగాడు. జానకి, నాతో వస్తావా? ఆ ప్రశ్నకు ఇంకేమైనా కలిపితే బావుండునని చూశాడు, కానీ ఆ సమయంలో ఏం తోచలేదు. అతను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. కళ్యాణికి ఏం చెప్తారు? జానకి సూటిగా అడిగిన ప్రశ్నకు ఆగి చూశాడు. ఏం చెప్తాడు? ఏం చెప్పినా రాద్ధాంతం చేస్తుంది. చచ్చిపోతానంటుంది. అన్నంత పని చేసినా చేస్తుంది. ఏదో ఒకటి చెప్తాను చివరకు చెప్పాడు. ఏం చెప్తారు? విహారీ విసుగ్గా చూశాడు. అతనికి కోపంగా ఉంది. తన వంకే చూస్తున్న జానకిని చూస్తుంటే అతని అసహనం అంతకంతకు పెరుగుతోంది. ఏదో ఒకటి చెప్తాను, నీకెందుకు? నాతో వస్తావా రావా? రాను. విహారీకి ఆ జవాబు విచిత్రంగా అనిపించలేదు. ఆ జవాబే వస్తుందని ఎదురు చూసినట్లు వినగానే వెనక్కు తిరిగి బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక జానకి ఒక కుర్చీ జరుపుకొని కూర్చుంది. విహారీని సెడ్యూస్ చేయడానికి అనుకోకుండా వచ్చిన అవకాశం. హనీమూన్లో ఉన్నంతకాలం అతను తన చేతిలో ఉంటాడు. తనకై తను కావాలనుకున్న ఇలాంటి అవకాశం సృష్టించుకోలేదు. కానీ ఇప్పుడు అతనితో వెళ్ళొత్తను. ఇలా వచ్చిన అవకాశం చేజేతులా వదులుకున్నందుకు తర్వాత బాధపడుతుందేమో, కానీ ఇప్పుడు అతని ప్రపోజిషన్ ఒప్పుకోలేదు తను. అతని మనసు ఇంకా అతనికి తెలియదు. అలాంటప్పుడు తనతో వచ్చినా అతను తప్పు చేసిన వాడిలా ఫీల్ అవుతూ ఉంటాడు. కళ్యాణికి ద్రోహం చేశానన్న మాట మర్చిపోలేడు. అలాంటి సగం మనసుతో దొరికిందే చాలని తృప్తి పడలేదు తను. ఇప్పుడు హనీమూన్ అనే కాదు, రేపు జీవితాంతం కలిసి ఉండాలనుకుంటే ఇప్పుడు పెంచుకున్న అనుబంధమే ముఖ్యం. ఇప్పుడు అరాకొర మనసులతో, చేదు అనుభవాలతో, తప్పు చేశామేమోనన్న భావనలతో జీవితం మొదలుపెట్టలేదు. విహారీ తన నిజంగా కావాలనుకుంటే ఆ విషయం అతను గుర్తించేందుకు సమయం ఇస్తుంది. కళ్ళు దించుకొని ఏదోలా కాక తలెత్తి తన కళ్ళలోకి చూసి నువ్వు నాకు కావాలి అని అతను చెప్పగలిగే వరకు ఎదురు చూస్తుంది. ఈ మాట అతను చెప్పడా? పోనీ, కానీ ఎంతకో ఒకంతకు సెటిల్ అవ్వద్దు తను. అయితే విహారీ పూర్తిగా కావాలి తనకు, లేదా అసలే వద్దు. విహారీ ఎదురుగా కనిపించిన రాయిని ఒక్క తోపు తన్నాడు. జానకి అలక తీరి వాళ్ళిద్దరూ తిరిగి మాట్లాడుకున్నప్పుడు ఇవాళ తను అన్నమాటలు గుర్తు చేసుకుని నవ్వుకుంటారేమో, వెదవని చూసి నవ్వినట్లు, పాపం అని జాలి కూడా పడతారేమో. విహారీ అల్లంత దూరం దొల్లుకుంటూ పోయి ఆగిన రాయిని మింగేసేటట్టు చూశాడు. బుద్ధుండాలి ఏ విధవకైనా. ఏం మాట్లాడుతున్నాడో చూసుకొని మాట్లాడొద్దా? వాళ్ళిద్దరి మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకునే పనిలేదా? హనీమూన్, అందులో రోడ్డు పక్కన ఇల్లు కట్టడం కోసం
ఫౌండేషన్ వేసి వదిలేసిన రాళ్ళు కనిపిస్తే వెళ్ళి వాటి మీద కూర్చున్నాడు. జానకి అలాంటిది కాదు. విహారీ మూడీగా అనుకున్నాడు. గౌతమ్ గాడు గుర్తు చేసుకుని నవ్వినా జానకి నవ్వదేమో. ఏమో, ఎవరు చెప్పగలరు? జానకి గురించి తనకు తెలిసిందెంత? అతను లేచి మళ్ళీ రోడ్డు పట్టుకున్నాడు. జానకి గురించేనని ఏంటి? ఎవరి గురించి మాత్రం తనకేం తెలుసు? తన గురించే తనకు తెలియడం లేదు. ఊరంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టాక విహారీ ఇల్లు చేరాడు. కాంతమ్మ ఇంటికి వెళ్ళబోతూ ముందు రూంలో విహారీకి ఎదురుపడింది. అతన్ని చూసి ఆనందంగా నవ్వింది. వస్తా సార్ చెప్పి గేట్ తీసుకుని వెళ్ళిపోయింది. విహారీ అక్కడే నిలబడి తల వెనక్కి తిప్పి ఆమె వెళ్ళిపోతుంటే చూస్తూ నిలబడ్డాడు. హాల్లో ఫోన్ మోగింది. విహారీ తలదించుకొని కుడి చెయ్యి ఎత్తి వేళ్లతో కళ్ళు నిలుపుకున్నాడు. లోపల నుంచి జానకి హలో అనడం వినిపించింది. క్షణం తర్వాత ఆ అంటూ రిసీవర్ టేబుల్ పైన పెట్టడం వినిపించింది. విహారీ తలెత్తి ఒక అడుగు లోనికి వేశాడు. జానకి ఎదురొచ్చింది. కాంతమ్మ మీతో మాట్లాడుతుంటే విన్నాను. విహారీ తలూపి కుర్చీలో కూర్చొని ముందుకు వంగి బూట్లో లేసులు విప్పే పని మొదలుపెట్టాడు. కళ్యాణి ఫోన్ చేసింది. విహారీ కొద్దిగా తలెత్తాడు. లైన్లో ఉంది. విహారీ బూటు లేసులు విప్పి పని ఆపి లేచి కాళ్లతో తన్ని లోనికి నడిచాడు. జానకి బూట్లు వేసుకుని ఇల్లంతా తిరగనీయదు. జానకి నొసలు ముడివేసింది. విహారీ అలా వంగి కూర్చుండగా చూస్తుంటే అతని పక్కన మోకాళ్ల పైన నిలబడి అతని తలను మెల్లగా తాకాలనిపిస్తోంది. అంత చనువు రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అసలు ఆ రోజు ఎప్పటికైనా వస్తుందా? ఫోన్లో మాట్లాడి విహారీ వెనక్కి తిరిగి చూశాడు. జానకి ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఏదో ఆలోచించుకుంటుందా? తన మాటలు వినకూడదని అక్కడే నిలబడిపోయిందా? విహారీ ఫోన్ రిసీవర్ పైన పెట్టి ఇంకా ముకులించుకుని ఉన్న ఆమె ముఖం వంక ఇబ్బందిగా చూశాడు. కళ్యాణి రమ్మంటోంది. ఇప్పుడే ఆమెతో హనీమూన్ అన్నాడు. అప్పుడే కళ్యాణి రమ్మంటుందని ఎలా చెప్పాలి? ఎందుకు రమ్మంటుందో చెప్తేనైనా జానకి అర్థం చేసుకుంటుందా? జానకి అప్పుడు తలెత్తి చూసింది. కళ్యాణి విహారీ చెప్పబోయాడు. జానకి వెనక్కి తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు కానీ విహారీ కళ్యాణి వెంట పడిపోతే ఇక అతనికి తనకు ఎలాంటి సంబంధం ఉండే ప్రశ్నే లేదు. ప్రామిస్. విహారీ జానకి వెళ్ళిన వైపే చూశాడు. కనీసం మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయిన ఆమెకు ఏంటి చెప్పేది? ఆమె వింటుందనుకోవడం తనది తప్పు. అతను మెట్లెక్కాడు. ముందు స్నానం చేయాలి, తర్వాత అన్నం తినాలి, తిన్నాక పడుకోవాలి, మళ్ళీ రేపు లేవాలి. ఏం బతుకు? ఇంతేనా తన జీవితం? కావాలంటే అన్నం తినడం మానేసి జానకిని సాధించొచ్చు, కానీ చిన్న పిల్లాడిలా ప్రవర్తించడం పెద్ద తరహా కాదు అన్నట్టు మర్చిపోయాడు. కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పావుగంట తర్వాత విహారీ తిరిగి కిందికి వచ్చాడు. జానకి డైనింగ్ రూమ్లో ఉంది. అతను గది ముందు నిలబడ్డం చూసి ఆమె 2 ప్లేట్లు తెచ్చి టేబుల్ పైన పెట్టింది. విహారీ ఇంకా అక్కడే నిలబడి టేబుల్ పైన ఉన్న గిన్నెల వంక అన్యమనస్కంగా చూశాడు. ఆమె తన ప్లేట్లో అన్నం వడ్డించడం చూస్తూ పిలిచాడు. జానకి, నేను బయటికి వెళ్తున్నాను. జానకి అతని ప్లేట్లో అన్నం వడ్డించడం ఆపేసి ప్లేట్ మూసిపెట్టింది. ఎక్కడికి వెళ్తున్నానని కూడా అడగవా జానకి? జానకి వింటోంది. కళ్యాణి ఫోన్ చేసింది కదా. నేను. జానకి కుర్చీలోంచి లేచింది. విహారీకి అర్థమైంది. సరే, నేనేం చెప్పను, నువ్వు భోజనం చేయడం మానుకో అక్కర్లేదు. విహారీ వెనక్కి తిరిగి బయటికి నడిచాడు. స్కూటర్ స్టార్ట్ చేసిన శబ్దం, గేటు తెరిచి మూసిన శబ్దాలు సద్దుమణిగాక జానకి హాల్లోకి వచ్చింది. టీవీ ఆన్ చేసి దాని ముందు సోఫాలో కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చుంది. ఆమెకు అన్నం తినాలనిపించలేదు. నోరంతా చేదుగా వికారంగా అనిపించింది. జీవితంలో మొదటిసారిగా ప్రపంచం మీద కోపం వచ్చింది. పొట్టలో గాబరాగా అనిపించి ఒక్కచోట కూర్చోలేకపోయింది. అరగంట ఇల్లంతా పచార్లు చేసింది. తెలిసిన పూల పేర్లన్నీ గుర్తు చేసుకుంది. అవేవీ పనిచేయలేదు. చివరికి ఒక కుర్చీలో నిటారుగా కూర్చుని చేతులు ఒళ్ళో పెట్టుకొని వేళ్లు పెనవేసి ఏకాగ్రతతో ఇంటీరియర్ డెకరేటింగ్ గురించి తను చదువుకున్న పాఠాలు మననం చేసుకుంది. మెల్లగా మనసు అదుపులోకి వచ్చాక శారీరకంగా ఆమె అనుభవించిన వికారం తగ్గింది. ఇంకో 2 నిమిషాలు గడవనిచ్చి జానకి లేచింది. ఫ్రిడ్జ్ తెరిచి బాటిల్ తీసి మంచినీళ్ళు తాగింది. అసూయ పడడం వల్ల లాభం లేదు. తన జీవితం అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. కళ్యాణి విహారీలో ఒకళ్ళను విడిచి ఒకళ్ళు ఉండలేరని క్లియర్గా అర్థమైంది కదా. ఏదో గౌతమ్ తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని కచ్చతో విహారీ ఇందాక ఏదో అన్నాడు. అంత మాత్రానికే తను ఆశలు ఎలా పెంచుకోగలదు? మనసుకేమిటి పిచ్చి మనసు, దానికి బుద్ధి ఉండదు. రేపే కుమార్తో ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతుంది తను. ఆ నిర్ణయానికి వచ్చాక జానకి స్థిమితపడింది. భోజనం చేయకుండానే తలుపులు మూసేసి పైకెళ్ళి పడుకుంది. ఆమెకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఆ ప్లేట్ ఉండనివ్వులే, నేను తీస్తాను. కళ్యాణి అమ్మ శ్యామల విహారీతో చెప్పింది. నువ్వు కూర్చొని మాకు కబుర్లు చెప్పు. విహారీ ఇబ్బందిగా చూశాడు.
అతని పక్కన కళ్యాణి నాన్న రమణ తిన్న ప్లేట్ తీసుకొని లేచాడు. విహారిని చూసి నవ్వాడు. విహారి ఎదురు నవ్వాడు. శ్యామల బారించిన వినకుండా తన ప్లేట్ తీసి సింక్లో వేశాడు. చెయ్యి కడుక్కొని వెనక్కి తిరగగానే అతని మొహం పైన పడ్డ వెలిగి మాయమైంది. ఎదురుగా నవ్వుతూ కెమెరా లెన్స్లో నుండి ఇంకో యాంగిల్ కోసం చూస్తున్న కళ్యాణిని క్షణం కోపంగా చూశాడు. అప్పుడే గుర్తొచ్చి అరచేయి అడ్డం పెట్టుకుని తల వంచి ఆమె పక్క నుండి హాల్లోకి నడిచాడు. కళ్యాణి అన్నం సగంలో వదిలి లేచిపోయావు ఎందుకమ్మా? శ్యామల అడిగింది. చిక్కిపోయావు. తిండి సరిగ్గా లేకపోతే ఆరోగ్యం ఏమవుతుంది? నాకు ఆకలి లేదమ్మా. కళ్యాణి విహారి వెనగ్గా హాల్లోకి నడిచింది. ఇక మీ నాన్నతో వెళ్ళడం మానేసి నేను నీకోసమైనా ఇక్కడే ఉండాలి. ఒక్క కూతురివి. రేపో మాపో పెళ్లి చేసుకుంటే ఇక నువ్వు అవసరం ఉండదు రమణ అన్నాడు. విహారి మొహం పైన ఇంకోసారి ఫ్లాష్ వెలిగింది. అతను తలదించుకున్నాడు. కళ్యాణి నాన్న జియాలజిస్ట్, సీనియర్ జియోఫిజిస్ట్గా అతని కంపెనీ తరపున రకరకాల రాళ్ళు మట్టి స్టడీ చేయడానికి దేశమంతా తిరుగుతూ ఉంటాడు. అతనితో పాటు అతని టీం ఉన్నా అతన్ని ఒక్కడిని వదిలిపెట్టలేక శ్యామల పెళ్ళి అయిన నాటి నుండి అతని వెంట అతని క్యాంపులకు వెళ్ళేది. చదువు పూర్తి అయ్యేదాకా కళ్యాణి అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగింది. ఉద్యోగం వచ్చాక ఒక్కతే ఉండడానికి నిర్ణయించుకుంది. వ్యక్తిత్వం విస్తరించడానికి స్వతంత్రత కావాలని పట్టుబట్టి ఉద్యోగం వచ్చిన హైదరాబాద్లోనే ఇల్లు చూసుకుంది. ఒట్టి ఇండిపెండెంట్ కాదమ్మా, ఇన్సుయిల్ లిబరేటెడ్ మోడ్రన్ ఇండిపెండెంట్ అని మామయ్య లాట పట్టించిన వాళ్ల వంక గుర్రుగా చూసి ఊరుకుంది. మొదటిసారి విహారిని పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఆనందంతో మరీ ఎగిరి గంతులు వేయకపోయినా అతన్ని యాక్సెప్ట్ చేశారు. ఫోన్లో అతని నడవడికను మాట తీరును ఒక్కొక్కరు వర్ణించగా విని శ్యామల వాళ్ళు సంతోషించారు. సంవత్సరం క్రితం ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అతన్ని కలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు విహారితో కళ్యాణి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఏం వింతలోకాలు కనిపిస్తున్నాయా నీ వేళ్లపైన? అంత ఏకాగ్రతతో చూస్తున్నావు? కళ్యాణి అడిగితే విహారి తన చేతులపై నుండి దృష్టి మరల్చాడు. రమణ 2-3 ఆల్బమ్స్ బయటికి తీశాడు. ఫోటోలు చూస్తావా విహారి? బెంగాల్లో చాలా ఇంట్రెస్టింగ్. ఏముంది పోనాన్న అందులో? మట్టి మన్ను రాళ్ళు రప్పలు. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. కళ్యాణి విసుక్కుంది. రమణ చిన్నబుచ్చుకున్నాడు. చూపించండి విహారి అడిగాడు. రమణ ఇంకో ఆల్బమ్ తీసి అమ్మ నేను తీసుకున్నవి చూస్తావా పోనీ అని కళ్యాణిని అడిగాడు. ఏవి చూపించు. కళ్యాణి కెమెరా పక్కన పెట్టి ఒక కంగలో వచ్చి విహారి కాళ్ళ దగ్గర కూర్చొని రమణ అందించిన ఆల్బమ్ అందుకుంది. ఫోటోలు చూస్తూ మధ్యలో తన భుజంపై నుండి తను కూడా ఫోటోలు చూస్తున్న విహారిని తలెత్తి చూసి నవ్వింది. విహారి నవ్వాడు. ఆమె కెమెరా అందుకుని ఫోకస్ చేసేలోగా 2 చేతుల్లో మొహం దాచుకున్నాడు. నాన్న చూడు విహారి, కళ్యాణి కంప్లైంట్ చేసింది. విహారి రమణ పిలిచాడు. ఇంతకీ మీరు పెళ్ళి ఎప్పుడనుకుంటున్నారు? విహారి చూపులు ఆ ప్రశ్నతో కళ్యాణి మొహం పైన వాలాయి. కళ్యాణి కెమెరా కొంచెం కిందకు దించి దానిపై నుండి విహారిని వారిస్తున్నట్టు చూసింది. నీకు పెళ్లి జరిగిపోయిందని మా అమ్మ వాళ్ళకి చెప్పావో నేను చచ్చిపోతాను. రమణ వాళ్ళు వచ్చారు. ఇంటికి రమ్మని ఇందాక ఫోన్ చేసినప్పుడు కళ్యాణి చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది విహారికి. మిమ్మల్ని తొందర పెట్టాలని కాదు, కానీ మాకు కూడా మా బేబీ పెళ్లి చూడాలని కోరికగా ఉంది రమణ చెప్పాడు. శ్యామల వచ్చి విహారి ఎదురుగా కూర్చుంది. కరెక్ట్గా డేట్ కాకపోయినా జనరల్గా ఒక ఐడియా ఉంటుంది కదా. మా కళ్యాణిని అడిగితే ఏం చెప్పట్లేదు, నువ్వైనా చెప్తే. రమణ శ్యామల ఇద్దరూ తన వంకే చూస్తుంటే విహారి ఇబ్బందిగా కదిలాడు. పోనీ 1 సంవత్సరం ఆగుదామనుకుంటున్నారా? మళ్ళీ శ్యామలే అడిగింది. విహారి కళ్యాణిని చూశాడు. మేం కొంచెం మాట్లాడుకోవాలమ్మా, కళ్యాణి శ్యామలకు ఖచ్చితంగా చెప్పింది. శ్యామల హతాశురాలైనట్టు రమణను చూసింది. రమణ సైగ చేశాక విహారితో అంది, మీ ఇష్టం, మాట్లాడుకోండి. మేము ఈ నెలంతా ఇక్కడే అమ్మాయి దగ్గరే ఉంటాం. ఒకరోజు చూసుకుని మీ అమ్మగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా? విహారి తొందరగా చెప్పాడు. వద్దు, నాకు కొంచెం టైం ఇవ్వండి. వాళ్లతో నేను ముందు మాట్లాడతాను. ఎప్పుడు మాట్లాడదామనుకుంటున్నావు? నాకు కొంచెం. విహారి ఇబ్బందిగా చూశాడు. టైం కావాలి. ఆ తర్వాత ఆ గదిలో కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది. శ్యామల కళ్యాణి వంక చూసింది. కళ్యాణి నవ్వింది. సరే మీ ఇష్టం శ్యామల అంది చివరకు. నేను వెళ్తాను విహారి మెల్లగా చెప్పి లేచాడు. అప్పుడేనా? కళ్యాణి వెంటనే అంది. అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు ఒక్కడివి? ఉండరాదా? శ్యామల అంది. రమణ బ్యాచిలర్స్ గురించి ఏదో జోక్ చెప్తుంటే ఎందుకు చెప్తున్నాడో ముందు విహారికి అర్థం కాలేదు. అర్థమయ్యాక ఎటో చూస్తూ విని జోక్ అయిపోయాక బలవంతంగా నవ్వాడు. నేను వెళ్తాను మళ్ళీ చిన్న గొంతుతో చెప్పాడు. శ్యామల వాళ్ళు ఇంకేమైనా అనేలోగా కళ్యాణి అతని దగ్గరికి నడిచింది. అమ్మా, విహారికి కొత్తగా ప్రమోషన్ వచ్చిందని మీకు చెప్పాను కదా. మేనేజర్ అయ్యాడు. పని ఎక్కువైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడం ఏమిటి?
24 గంటలు ఫైల్స్ ఎదురుచూస్తూ ఉంటాయి. వెళ్ళనీయండి అతన్ని. విహార్ని సాగనంపడానికి అందరూ ముందు వరండాలకు నడుస్తుండగా రమణ శ్యామల వాళ్లను ముందు వెళ్ళనిచ్చి కళ్యాణి విహారి చేయి 2 చేతులతో పట్టుకొని అతి మెల్లగా అతనికి మాత్రం వినిపించేలా అంది. ఏంటి, ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి అంత తొందరగా ఉందా? విహారి చురుగ్గా చూశాడు. కళ్యాణి కొంటెగా నవ్వింది. ఊరకనే నేను ఏడిపించడానికి అన్నాలే, నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. లైట్ తీసుకో, పట్టించుకోకు. వాళ్ళు దగ్గరికి వచ్చాక రమణ అన్నాడు, విహారి నువ్వు మేనేజర్ అయ్యావు కదా, మీ కంపెనీ వాళ్ళు మా కంపెనీలో షేర్లు కొనేట్టు ఏమైనా మ్యానిపులేట్ చేయగలవేమో చూడు. కొత్తగా చాలా చోట్ల నాన్న. కళ్యాణి వారించింది. ఊరికనే చెప్తున్నాలే అమ్మలు, పోనీ మీరిద్దరూ కొనండి. ఏం విహారీ, ఫ్యూచర్లో మీకిద్దరికి ఎంతో లాభం ఉంటుంది. వాళ్ళెందుకండి, వాళ్ళ పెళ్ళికి మనమే కొని వాళ్లకు ప్రజెంట్ చేద్దాం, శ్యామల అంది. అవును నిజమే, నేనిక వెళ్తానండి, విహారి చెప్పి స్కూటర్ బయటికి తీశాడు. జాగ్రత్త విహారీ, చీకటైంది, రోడ్డు మీద అసలే లైట్లుండవు, జాగ్రత్తగా వెళ్ళు, శ్యామల చెప్పింది. మంచిదండి. కాస్త దూరంలో ఇల్లు కనిపించగానే ఇంజన్ ఆఫ్ చేసి స్కూటర్ నడిపించుకుంటూ వచ్చి గేట్ తీసి లోన పెట్టాడు. ముందు తలుపు తీస్తుంటే అతనికి తన ఇంట్లో తను ప్రవేశిస్తున్నట్లు అనిపించలేదు. జానకి ఇంట్లోకి జ్వరబడుతున్నట్టు అనిపించింది. మొహం గంటు పెట్టుకొని లోపలికొచ్చి తలుపు మూసి నిశ్శబ్దంగా పైకి వెళ్ళి తన గది చేరాడు. 2 గదుల మధ్య ఉన్న తలుపు క్రింద నుండి సన్నటి గీతలా వెలుగు చూశాక తన గదిలో లైట్ వేసుకుని బట్టలు మార్చుకున్నాడు. తిరిగి లైట్ తీసేసి మంచం పైన వాలి కళ్ళు మూసుకున్నాడు. పొద్దున విహారి 2-3 సార్లు జానకితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి ఆఫీస్లో లీవ్ పడుతుందో లేదో కనుక్కోవడానికి పిలిచాడు. ఒకసారి విడాకుల గురించి మాట్లాడడానికి పలకరించాడు. జానకి అతను మొదలు పెట్టకముందే కొనకళ్లతో చూపులు ఎక్కుపెట్టి వదిలింది. కాంతమ్మ విహారి కనపడినప్పుడల్లా నవ్వింది. టైం అవుతూనే భద్రప్ప కారుతో సహా ఇంటి ముందు రెడీగా నిలబడి ఉన్నాడు. ఇప్పటికి జానకితో మాట్లాడే ప్రోగ్రాం వాయిదా వేసుకుని విహారి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ జానకితో అప్పుడే మాట్లాడి ఆమె ఉద్దేశం తెలుసుకుని ఉంటే బాగుండేదని అతను 1 గంట గడిచేలోపే అనుకుంటున్నాడు. రాఘవ అతని ఆఫీస్ రూమ్కి వచ్చి ఎదురుగా నిల్చున్నాడు. లీవ్ ఎప్పుడు పెడుతున్నావని అడుగుతున్నాడు. విహారి ఆలోచించకుండానే చెప్పాడు. కానీ సార్, జానకికి ఆమె ఆఫీస్లో ఇప్పుడు లీవ్ ఇవ్వరట. ఓ అంటూ అతను తలూపి సరే మరి పని చూసుకో అంటూ ఆలోచిస్తూ వెనుతిరిగి వెళ్ళిపోయాడు. కానీ అతను ఆ విషయం అక్కడితో వదిలిపెట్టలేదు. జానకి పనిచేస్తున్న ఆఫీస్ పేరు చెప్పి ఆమె చెప్పినప్పుడు విన్నాడు. ఇప్పుడు టెలిఫోన్ డైరెక్టరీలో నంబర్ చూసి ఆమెకు ఫోన్ చేశాడు. కథ కొనసాగుతుంది.